గోదావరి జిల్లాలోని నర్సాపురంలోని ఓ 2 ట్రాళ్లపాకలో రిలయన్స్ కప్ గురించి జరిగే క్రికెట్ మ్యాచ్ మీద రౌండప్ని చూస్తున్నాడు వినాయకరావు తండ్రి డాంబికేశ్వరరావు ఆ రాత్రి. అబ్బబ్బా, మీకిదేం పిచ్చండి, పొద్దున్నంతా చూశారు కదా. అవతల అన్నం చల్లారిపోతుంది. ఆయన భార్య చాముండేశ్వరి విసుక్కుంది. ఆయన టీవీని కంచానికి అనుగుణంగా తిప్పుకుని అన్నం ముందు కూర్చుని గుమ్మంలోంచి అవతల గదిలో కనపడే టీవీలోని క్రికెట్ మ్యాచ్ని చూడసాగారు. మా అన్నయ్య ఉత్తరం రాశాడు, చెప్పింది చాముండేశ్వరి. పొలం ఎలా పండిందంట అడిగాడాయన. అబ్బా, పొలం గురించి కాదండి, సుబ్బలక్ష్మి గురించి. ఇంటర్ పాస్ అయిందంట. ఈసారి పరీక్షకు వెళ్ళలేదండి. పరీక్ష రేపనగా సరిగ్గా ఇవాళే జ్వరం వచ్చిందంట. ఇవాళ జ్వరం వస్తే ఆ సంగతి మొన్న ఉత్తరంలో ఎలా రాయగలిగాడు అడిగాడు డాంబికేశ్వరరావు. చాముండేశ్వరి లేచి వెళ్ళి టీవీ ఆర్పి వచ్చి కూర్చుంది. ఇప్పుడు శ్రద్ధగా వినండి నేను చెప్పేది. కపిల్ దేవ్ ఎక్కడికి వెళ్ళడు. సునీల్ గవాస్కర్ కూడా ఎక్కడికి వెళ్ళడు. రేపు ఉదయం మళ్ళీ ఆడతారు కానీ హాయిగా చూద్దురు కానీ. సరే చెప్పు, అసలు వినాయకం ఈ క్రికెట్ ఆట ఎలా ఆడారో మీకు చెప్పకపోతే నాకు మనశ్శాంతిగా ఉండేది. ఎలా ఆడతారో నే చెప్తాను విను. మొత్తం 11 మంది తెల్లబట్టల్లో. నాకక్కర్లేదు. ఆ జబ్బు నాకు అంటుకుంటే ఇక ఇద్దరం అన్నం మానేసి టీవీ ముందు ఉండాల్సి వస్తుంది. ఇంతకు మీ అన్నయ్య ఉత్తరం ఏమని రాశాడు? నాట్లేశారట. ఇవి నాట్ల రోజులండి, మీ మతిమరుపు పాడుగాను. టీవీలో ఈ క్రికెట్ మీ మతిని చెడగొడుతోంది. ఇదేమి గుర్ర పందాలో పేకాటో కాదు. సరే, ఎవరి ముచ్చట వారిది. కాస్త చారు ఈ విషయానికి రా. ఇది చారు కాదు, పులుసు. పేరెట్టావా? పల్చగా ఉంటే చారనుకున్నాను. సుబ్బలక్ష్మికి వెంటనే పెళ్లి చేసేయాలనుకుంటున్నాడట మా అన్నయ్య. మనల్ని వినాయకరావుకి వెంటనే పెళ్లి చేసుకోమంటున్నాడు. కట్నం ఏమాత్రం ఇస్తున్నాడేంటి? మనం అనుకున్నట్లుగానే పొలం మన వాడి పేరు మీద పెడతారులేండి. ఆయన చిన్నప్పటి నుంచి అనుకుంటున్న సంబంధం. ఇప్పుడు కట్నం కోసం కాదనగలమా చెప్పండి? నా భార్య అన్నయ్య నాకు బావుమరిది, కానీ కట్నం దగ్గర ఏం కాదు పిచ్చిమోహమ. ఈ బ్లాక్ అండ్ వైట్ టీవీ స్థానంలో కలర్ టీవీ ఉండాలి. వినాయకరావు పెళ్ళికి మన డబ్బుతో కాదు. అర్థమైందా? మన వినాయకాన్ని పిలిపించి లాంఛనంగా తాంబూలాలు అందుకోవడం మంచిదని రాశారు. అయితే వాడికి ఈ సంగతి ఉత్తరం రాయి. నేను రాయడం దేనికి? మా అన్నయ్యే నాతో పాటు వాడికి కూడా ఓ ముక్క రాసి పడేస్తానని రాసేశాడు. అయితే వాడి దగ్గర నుంచి ఉత్తరం వచ్చేదాకా ఆగుదాం. చిన్నప్పటి నుంచి అనుకుంటున్న సంబంధం. ఇప్పుడు అవునన్నా కాదన్నా, మీరు కాదన్నా ఇక మా అన్నయ్య మన గడప తొక్కడు, చిరాగ్గా చెప్పింది చాముండేశ్వరి. వాడు కాదనడు. క్రితంసారి సెలవులకి వచ్చినప్పుడు నేను ఈ విషయం వాడితో కదిపి చూశాను. పట్నం వాసం కదా, ఏ ప్రేమైనా ఏమైనా ఉందేమో అని చెప్పేసి అనుమానపడ్డాను. అలాంటిదేం లేదు. సరిగ్గా మా అన్నయ్య భయం కూడా ఇదేనండి. ఆ ముక్కే ఉత్తరంలో రాశాడు. వాళ్ళిద్దరికీ మూడెట్టేస్తే ఎప్పుడు కావాలంటే అప్పుడే కాపురానికి తీసుకుని వెళ్ళొచ్చు కదా అన్నాడు ఉత్తరంలో. ఎందుకైనా మంచిది, వినాయకరావు కూడా ఉత్తరం రాద్దాం. నేను రాస్తే తలా ఇస్తాడు, కానీ మీరే రాయండి. అలాగే డిసెంబర్ మొదటి వారానికి క్రికెట్ మ్యాచ్లన్నీ అయిపోతాయి. అప్పుడు ఆ తర్వాత రాస్తాలే ఉత్తరం. ఈలోగా సుబ్బలక్ష్మి ఎవరితోనో పెళ్ళైపోయి ఆ పిల్లకి కడుపు కూడా వచ్చేస్తుంది. అన్నం తిని రాయండి. అలాగే రాస్తానులే, నువ్వేమంటావా అని ఆ మాట అన్నాను. నాకు మన అబ్బాయి పెళ్లి ముఖ్యమా లేక క్రికెటా? డాంబికేశ్వరరావు నవ్వాడు. గట్టిగా నవ్వకండి, లేగదూడ బెదురుతుంది చెప్పింది చాముండేశ్వరి. ఆ రోజు ఉదయం నిద్రలేచి ఆదిలక్ష్మి రేడియోని ఆన్ చేసింది. వెంకటేశ్వర సుప్రభాతం వస్తోంది. ఎక్కడో కుక్క మురిగిన శబ్దం వినపడింది. ఆదిలక్ష్మి బాయిలర్ని రాజేస్తూ ఉంటే మరో పక్క ఒక మురిగిన శబ్దం వినిపించింది. మళ్ళీ కుక్క అరుపే తనకి అర్థమైంది. ఈ కాంపౌండ్లోనే ఉన్నట్టుంది. నాకు ఇక్కడి నుంచే శబ్దం వినిపిస్తున్నట్టుగా ఉంది. ఎక్కడి నుండి వస్తుంది అనుకుంది మనసులో. ఏరా రమణమూర్తి, కాసేపు నోరు మూసుకోలేవు? అలా కుక్కలా అరవకపోతే అన్న వినాయకరావు మాటలు వినపడి బయటకు వచ్చింది ఆదిలక్ష్మి. పొట్లాటకు తెల్లారిందనుకుంటూ బయట కనపడ్డ దృశ్యాన్ని చూసి అమిత ఆశ్చర్యపోయింది ఆదిలక్ష్మి. వినాయకరావు ఇంటి ముందు చిన్న కుక్కపిల్ల కట్టేసి ఉంది. దాని ముందు కూర్చుని మాట్లాడుతున్నాడు. ఏరా రమణమూర్తి, నీకు ఈ పూట ఎండు చేపలు కావాలా లేక మటన్ ఎముకలు కావాలా?
ఊరకంటితో ఆదిలక్ష్మిని చూసి అడిగాడు వినాయకరావు కుక్కని. బదులుగా ఆ కుక్క మురిగింది. "ఊహుం, పీత కావాలా? అదెక్కడి నుంచి తాన్రా? మటన్ పెట్టిస్తానులేరా రమణమూర్తి." ఆదిలక్ష్మి అతని దగ్గరికి వెళ్ళి కోపంగా చూస్తూ అడిగింది. "ఏమిటిది మిస్టర్?" "కుక్కపిల్లండి." "తెలుస్తూనే ఉంది. ఏమిటా వాగుడు?" "వాగలేదే, మాట్లాడానండి." "దానికి మటనే పెట్టుకుంటారు, పీతనే పెట్టుకుంటారు. దాంతో మాట్లాడు. మా నాన్నగారి పేరెందుకు తెస్తారు మధ్యలో?" "మీ నాన్నగారి పేరు నేను తేవడం ఏంటండి? ఆ పేరంటని నాకు అసహ్యం. అందుకే మా కుక్కకి ఆ పేరు పెట్టే పిలుచుకుంటున్నాను." "ఏమిటి, ఈ కుక్కకి మా నాన్నగారి పేరు పెట్టావా?" "అది కాదు ఆదిగారు, ఐ మీన్ ఆదిలక్ష్మి గారు. ఈ కుక్క పేరే మీ నాన్నగారికి పెట్టారు. జస్ట్ దట్, అంతే. మర్యాదగా దీన్ని బయటకు పంపండి, లేదంటే పేరైనా మార్చండి." గర్జించింది ఆదిలక్ష్మి. "ఏమిటమ్మా తెల్లారి ఈ గొడవ?" రమణమూర్తి ఇంట్లో నుంచి బయటకు వచ్చి అడిగాడు కూతుర్ని. ఆదిలక్ష్మి బదులు చెప్పేలోగా శతభిషం "గుడ్ మార్నింగ్ రమణమూర్తి" చెప్పాడు. "గుడ్ మార్నింగ్" అంటూ బదులు చెప్పాడు రమణమూర్తి మందహాసం చేస్తూ. "మిమ్మల్ని కాదండి గుడ్ మార్నింగ్ అంది, మా కుక్కకు" చెప్పాడు శతభిషం. వెంటనే ఆయన మొహం అకస్మాత్తుగా అప్రసన్నమైంది. ఆదిలక్ష్మి మరో కుక్కపిల్ల శతభిషం ఇంటి ముందు ఉండడం చూసింది. అద్దెకున్న 4 పోర్షన్ల ముందు 4 కుక్కపిల్లల్ని కట్టేసి ఉండడం చూశారు తండ్రి కూతుర్లిద్దరూ. "అరే, మీరు కుక్కను కొన్నారా? మీరు కొన్నారేంటి? మీ కుక్క పేరేంటి?" అని అడిగాడు వినాయకరావు బట్టల కొట్టు అతన్ని. "రమణమూర్తని కుక్కలకి పెట్టే పేరు పెట్టుకున్నాను" చెప్పేశాడతను. "చమత్కారంగా ఉంది. మా కుక్క పేరు కాపీ కొట్టారన్నమాట" చెప్పింది చిట్ ఫండ్లో పనిచేసే ఆయన భార్య ధనలక్ష్మి. "అంటే ఈ కాంపౌండ్లోకి 4 పెంపుడు కుక్కలు ఉన్నాయన్నమాట. ఆ 4 కుక్క పిల్లలకి నా పేరే పెట్టారన్నమాట?" అడిగాడు రమణమూర్తి తీక్షణంగా చూస్తూ. "మీ పేరు కాదండి, కుక్కలకి సహజంగా పెట్టే పేరు పెట్టుకున్నాం" చెప్పాడు వినాయకరావు. "వీల్లేదు, వాటికి నా పేరు పెట్టడానికి, అలా పిలవడానికి వీల్లేదు" అరిచాడాయన. "4 కుక్కలకి 4 పేర్లు వెతికే బదులు మీరే వేరే పేరొకటి పెట్టండి" సలహా ఇచ్చింది శతభిషం భార్య. "అసలు ఈ ఇంట్లోనే ఎవరు కుక్కను పెంచడానికి వీల్లేదు" చెప్పింది ఆదిలక్ష్మి అందరి వంక కసిగా చూస్తూ. "సరిగ్గా అద్దె ఇస్తున్నప్పుడు అది మా ఇష్టమండి" చెప్పింది బట్టల షాప్ అతని భార్య. "అలాంటప్పుడు ఇల్లు ఖాళీ చేయండి" చెప్పింది కనకమహాలక్ష్మి బయటకు వచ్చి మెటికలు విరుస్తూ. "ఉన్న పలాన పొమ్మంటే ఎక్కడికి పోతాం? వేరే ఇంటి కోసం చూస్తున్నాం, దొరకగానే వెళ్ళిపోతాం కదరా రమణమూర్తి" కుక్కని దువ్వుతూ చెప్పాడు వినాయకరావు. "దాన్ని ఆ పేరుతో పిలిస్తే ఊరుకోను. టామీ, టైగర్, సీజర్ లాంటి పేర్లేమైనా పెట్టుకోండి" అరిచాడు రమణమూర్తి. "అవి బొత్తిగా ఏం బాగాలేవు, ఇంకేమైనా చెప్పండి" అడిగాడు శతభిషం. "నేను కుక్కల పేర్ల మీద డిక్షనరీ ఏమైనా రాశాననుకుంటున్నావా?" అరిచాడు రమణమూర్తి. "రమణమూర్తి పేరు బహు ముచ్చటగా ఉందని అది పెట్టుకున్నాం" చెప్పింది చిట్ ఫండ్ కంపెనీలో పనిచేసే అతని భార్య. "మనుషుల పేర్లు కుక్కలకి పెట్టడం ఏంటి? నేనెక్కడా వినలేదు" అడిగింది కనకమహాలక్ష్మి. "మా ఊళ్ళో కుక్కలన్నీ మనుషుల పేర్లే. రాధాకృష్ణమూర్తి, సూర్యప్రకాశ్రావు, వెంకటేశ్వర్లు" ఇలా చెప్పాడు వినాయకరావు. "అవును, మా ఊళ్ళో కూడా అంతే" చెప్పారు మిగతా వాళ్ళు కూడా ముక్తకంఠంతో. "ఇది మీరంతా కావాలని చేస్తున్న ఆగడం. పోలీసులకి రిపోర్ట్ చేస్తాను" చెప్పాడు రమణమూర్తి. "పోలీస్ స్టేషన్లో కనుక్కునే ఈ పేర్లు పెట్టుకున్నామండి మేము. కుక్కకు స్వంతంగా పేరు పెట్టుకుంటే చాలట, ఏ పేరైనా పెట్టుకోవచ్చట" చెప్పాడు శతభిషం. "ఇంతకీ మీరంతా కూడగట్టుకుని ఇదంతా ఎందుకు చేస్తున్నట్లు? కుక్కలు పెంచుకుంటే దొంగలు రావని?" "అసలు విషయం ఏంటో చెప్పండి" అడిగింది ఆదిలక్ష్మి. సమాధానం చెప్పిన వినాయకరావుని. "శతభిషాన్ని అడగండి" చెప్పాడు వినాయకరావు. "అయ్యా, నా మీదేం పెట్టకండి, నీవు చెప్పవయ్యా" బట్టల కొట్టు అతనితో చెప్పాడు శతభిషం. "నాకు తెలీదు, నీకేమైనా తెలుసా?" అడిగాడాయన చిట్ ఫండ్ కంపెనీ అతన్ని చూస్తూ. "వినాయకం చెప్తేనే మంచిది" చెప్పింది భాగ్యలక్ష్మి. "చెప్పండి, ఎందుకు చేస్తున్నారు ఈ న్యూసెన్స్?" అడిగింది కనకమహాలక్ష్మి తీక్షణంగా చూస్తూ. "అందరి ఇళ్ళకి వెళ్ళవేయిస్తే రమణమూర్తిని 4 తన్ని బయటకు తోసేస్తాను." "ఆహాహా, మీ నాన్నగారిని కాదండి నా ఉద్దేశం, ఈ రమణమూర్తిని" కుక్క వంక చూపించి చెప్పాడు వినాయకరావు. తన పేరుతో పిలువబడే కుక్కలు బయటకు వెళ్లే మార్గం ఉందని తెలిసిన రమణమూర్తికి మనసు కాస్తంత కుదుటపడింది. వెంటనే చెప్పాడు. "మా పెద్దమ్మాయి పెళ్ళి ఎలాగో ఇంకో 10 రోజుల్లో జరుపుతున్నాం. మీరు వద్దన్న అందరిళ్ళకి వెళ్ళవేయించాలని అనుకున్నాను. కానీ ఈలోపు మీరే అనవసరంగా ఇదంతా చేశారు. అయినా మా ఇంటి శుభకార్యానికి మేము ఇంటికి రంగులు వేయించకుండా ఎలా ఉంటాము? అది మాకే అందం కదా."
అందుకని అని చెప్పాడు రమణమూర్తి. అదేదో చాలా తేలిక విషయం, మీరే కనుక్కోలేకపోయారే అన్నట్లుగా. అలా అయితే సరే చెప్పాడు వినాయకరావు. ఇది మీ మీద కోపంతో చేసింది కాదు, ఏమీ అనుకోకండి అని శతభిషం కుక్కని తన్ని మరీ చెప్పాడు. అందరూ వీధి గుమ్మం పక్కన రోడ్డు మీద నిలబడి జరిగిందంతా నిన్న శాస్త్రి లోపలికి వచ్చి వాటిని చూసి చెప్పాడు. ఇదేంటి, ఈ కుక్కలేమిటి, చచ్చా చూసావా నాయన, మీ వినాయకం ఆగడం చెప్పింది కనకమహాలక్ష్మి కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉంటే చెంగు నోటికి అడ్డు పెట్టుకుని జరిగింది ఆవిడ మళ్ళీ చెప్పగా విని శాస్త్రి వినాయకరావుని కోప్పడ్డాడు. నీకిదేం సరదానా ఏంటి, కుక్కని పెంచుతావా, పైగా మనందరికీ ఇంత నీడ ఇస్తున్న మహానుభావుడు రమణమూర్తి పేరు పెడతావా? ఒరే, దాన్ని వెంటనే ఎక్కడి నుంచి దొంగిలించుకుని వచ్చావో అక్కడ వదలకపోతే కుక్కని కొట్టినట్లు కొడతాను, జాగ్రత్త. ఆయన కష్టపడి 4 రాళ్ళు వెనకేసి దాంతో ఇటుకురాళ్ళు కొని ఈ ఇల్లు కట్టబట్టే మనం ఇక్కడ తలదాచుకోగలుగుతున్నాం. ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేకపోతే ఎలా? వినాయకరావు మీద అరిచాడు శాస్త్రి. నిజమేరా, ఇంత దూరం ఆలోచించలేదు, సారీ రమణమూర్తి గారు చెప్పాడు వినాయకరావు బాధగా. అది నటనో లేక నిజమో అర్థం చేసుకోలేకపోయాడు రమణమూర్తి అండ్ హిస్ కుటుంబ సభ్యులు. కుక్కలన్నీ బయటకు వెళ్ళాక చెప్పాడు రమణమూర్తి. మీరంతా మా అమ్మాయి పెళ్ళికి రావాలి. మీ అందరి భోజనాలు ఆ రోజు మా ఇంట్లోనే, బయట షామియానా వేసి పెళ్ళి. తప్పకుండా మీ ఇంటికి చుట్టాలు అనేకులు వస్తారు కదా, అంతా తలో గదిలో ఉండడానికి మేము గది ఇస్తాం చెప్పాడు శాస్త్రి. నీవు మహాబుద్ధిమంతుడివై మీ గోత్రం ఏమిటి అడిగాడు రమణమూర్తి అతన్ని వాత్సల్యంగా. కౌండిన్య గోత్రం సార్ మాది చెప్పాడు శాస్త్రి. చంపేసోవై, మాది ఆ గోత్రమే. కనకమహాలక్ష్మి ఆయన చెవిలో గుసగుసలాడింది. మర్చిపోయాను కదూ, మా ఆదికి మేనరికం ఉంది. అయ్యా, చిన్న అనుమానం, మీ పెద్దమ్మాయి అల్లుడు గారికి వేసవి సెలవులకి వచ్చినప్పుడు చూశాను, 2 పిల్లలు కూడా. ఇప్పుడు పెళ్ళేమిటి అడిగాడు శతభిషం. వాళ్ళది ప్రేమ వివాహం, ఆ వేడిలో రిజిస్టర్ మ్యారేజ్ చేసేసుకున్నారు. అది ఇటీవల ప్రభుత్వం వారు కనిపెట్టిన పెళ్ళి. దాని మీద నాకు నమ్మకం లేదు. అగ్నిసాక్షిగా పెద్దల ముందు నాతిచరామి అని సప్తపది జరిపిస్తేనే మన శాస్త్రం ప్రకారం వివాహం అయినట్లు. మా అల్లుడు నా మాట పెడచెవిన పెడుతూ వచ్చాడిన్నాళ్ళు, ఇప్పటికి ఒప్పుకున్నాడు. పెళ్ళి 18వ తారీఖు, 1, 8 కలిపితే 9 నాకు అచ్చొచ్చిన సంఖ్య కాబట్టి ఆ తేదీకి ముహూర్తం ఓకే చేశాను. అయితే ఆస్తి పంపకాలు చేస్తున్నారన్నమాట అడిగాడు వినాయకరావు. ఆదిలక్ష్మి అతని వంక కోపంగా చూసి లోపలికి వెళ్ళిపోయింది. అక్కడ అలా ఓ చిన్న సంగ్రామం జరిగి సంధితో మళ్ళీ ఆ ఆవరణ అంతా శాంతి నెలకొంది.